హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు, నేను చెప్పేది ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా. నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండదు. మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవరు లేడు. ఇలా కేటీఆర్ గారు కడిగిన ఆనముత్యంలాగా బయటికి వస్తాడు. ఇలా ప్రజలందరూ కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కావాలని కోరుకుంటా ఉన్నారు. నీ చిల్లర రాజకీయం వల్ల ప్రజలు కూడా ఫెడప్ అయిపోయారు. బంద్ చేయి, ఎన్ని రోజులు ఇదే పని చేస్తుంటావా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి యాక్ట్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ రేవంత్ రెడ్డి గారు హ్యాక్ చేస్తూ ఉన్నారు, బ్రోకర్లను మధ్యలో పెట్టి ఆ బ్రోకర్లతోని మళ్ళీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత చిల్లరగా చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీకు ఇబ్బంది వస్తే. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ పిటిషన్ చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటాడు. నేను డిసెంబర్ 5 రోజు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను పిటిషన్ ఇచ్చిన. ఇవ్వండి, ఇది రిసీవ్డ్ కాపీ. నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి అని నేను డిసెంబర్ 5 నాడు నేను చేసిన పిటిషన్కి. ఇది ఆల్మోస్ట్ 7 months అవుతా ఉంది. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? మీరు ఖచ్చితంగా నా ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్, ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే ఫోన్ హ్యాక్ చేస్తున్నట్టే కదా నా సతీమణిది. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా దౌర్భాగ్యం. ఆయన భార్యాభర్తలు మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఇంటా ఉన్న దౌర్భాగ్యుడు ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నేను నా సతీమణి మాట్లాడుకునేది మొత్తం కూడా ఇంటా ఉంటే నేను ఇది ఎవిడెన్స్తో సహా చెప్తా ఉన్నాను. ఉట్టి నాదే కాదు, ఈవెన్ సంజయ్ గారు